ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబెకా. అంటే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఎవరైనా సరే అతిథులే అంటారా? లేదు అంటే ఒకరికొకలాగా రూల్స్, ఇంకొకరికి ఇంకొకలాగా రూల్స్ ఏమన్నా వర్తిస్తాయి అంటారా? కానీ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి మేం మాత్రం అతిథులం కాదు. ఓన్లీ మీకు మాత్రమే అవి వర్తిస్తాయి, మాకైతే వర్తించవు. ఎందుకంటే చట్టాల తరపున పని చేస్తున్నాం కాబట్టి అని కొందరు ప్రూవ్ చేస్తున్నారు. అసలు ఆ ప్రూవింగ్ ఏంటి అనే విషయం మాట్లాడుకోవాలంటే మీకు ఒక వీడియో చూపించాలి. చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట అసలు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేది. మీరు ఇక్కడ చూసుకుంటే ఒక వీడియో ప్లే అవుతుంది కదా. దీనిపైన ఎంతమంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు? చూస్తూ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ దానిపైన నలుగురు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు, అది కూడా పోలీసులు అయి ఉండటం అనేది ఈరోజు మనం మాట్లాడుకోవడానికి గల కారణమయ్యారు అని చెప్పొచ్చు. అయితే నెంబర్ ప్లేట్ చూసుకుంటే ఇది బీహార్కి సంబంధించినటువంటి వెహికల్గా తెలుస్తూ ఉంది. బీహార్ అయినా, మహారాష్ట్ర అయినా, ఇంకా ఏ రాష్ట్రమైనా, తమిళనాడు అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఏ రాష్ట్రమైనా సరే చట్టానికి ఎవరేం అతిథులు కాదు. ప్రతి ఒక్కరు కూడా చట్టానికి తగ్గట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అది ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాను, ఈ పని ఎదుటి వ్యక్తికి చేయొద్దు అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆ పని నేను చేయకుండా ఉండాలి కదా. అప్పుడే కదా వాడు నన్ను క్వశ్చన్ చేయకుండా ఉంటాడు. లేదు అంటే ఫస్ట్ నువ్వు చూసుకో, ఆ తర్వాత నా గురించి అదే అంటూ ఉంటారు కదా. నీ కంట్లో నల్లు సెట్టుకుని పక్కడోడి కంట్లో దూలం ఎత్తుకొద్దు అని అంటూ ఉంటారు చూడు. అలాంటిది ఇలాంటి పోలీసులకు వర్తిస్తుంది అనమాట. అయితే ఏకంగా నలుగురు ఒకే బైక్ పైన పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వెనకాల ఉన్నటువంటి వ్యక్తి దాన్ని రీల్ లాగా, వీడియో లాగా క్రియేట్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్లో @f అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో ఈ యొక్క అకౌంట్లో అయితే ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో నెట్టింట కాస్త వైరల్గా మారిన తర్వాత అర్థమైంది చట్టానికి వీళ్ళు ఈ పని చేయకండి అని మనతో చెప్తారే తప్ప అది పాటించమని పాపం సార్లు పని చేయరు. అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ మీరు ఇంక వీడియో క్లియర్గా నేను ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక అబ్బాయి అంటే ఒక మేల్ పోలీస్, వెనకాల ముగ్గురు ఫీమేల్స్, వీళ్ళందరూ కూడా ఒకే బైక్ పైన వెళుతూ ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే మనకే చట్టం వర్తిస్తుందా? ట్రాఫిక్ రూల్స్ అంటారు అంటే వీళ్ళు తాగేసి వీళ్ళు వెళ్ళొచ్చు, ఎందుకంటే వీళ్ళు పోలీసులు. అలాగే వీళ్ళకి ఎలాంటి అంటే మనకి సిగ్నల్స్ పడినప్పుడు కూడా వీళ్ళు సిగ్నల్స్ కొన్నిసార్లు పాటించరు. ఈ మధ్య కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ వచ్చాయి కాబట్టి పాటిస్తున్నారు. కానీ ఆ మధ్యకాలంలో ఏదైతే అంబులెన్స్ ఉంటుంది చూడండి, దానికి తగ్గట్టుగా వీళ్ళకి ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ లేవు, చలాన్స్ సంబంధించినవి ఏవి లేవు, ఇవి పడతాయి. మరి ఇప్పుడు వీళ్ళకి నలుగురు వెళ్తున్నారు కదా, వీళ్ళకి ఎలాంటి చలాన్ వేయాలి? వీళ్ళని ఏమనాలి? మరి వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోరా? అంటే ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు నిజంగా యాక్షన్ తీసుకోవాలి కదా. జనాలకి ఏం నిరూపిస్తామని, అంటే మీరు ఏం చెప్దామని? స్కూల్లో టీచర్ సరిగ్గా లేనప్పుడు పిల్లలు నేర్చుకుంటారు. అలాంటిది మరి పోలీసు వాళ్ళే సరిగ్గా లేనప్పుడు దొంగలు కావచ్చు, లేదంటే ఎవరైతే ఇలాంటి అబద్ధాలు దొంగలకే కట్ పోలీస్ వాళ్ళే సరిగా లేనప్పుడు నార్మల్ పీపుల్కి మనకి ఎలాంటి అంటే ఇన్ఫర్మేషన్ పిలుస్తున్నట్టు, ఏం నేర్పిస్తున్నట్టు ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. మేం పాటించాం, మీరు మాత్రం పాటించారనే రూల్ని మనం ఎలా పాటిస్తాము అనేటువంటిదే ఇక్కడ బీహార్కి సంబంధించినటువంటి ఘటనలో నిజంగా చోటు చేసుకుంది. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించరాదని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ చూసుకుంటే పోలీసుల దౌర్జన్యం నిజంగా ఇంత దారుణంగా, అది కూడా నడి రోడ్డు మీద పట్టపగలు నలుగురు ఒకటే వెహికల్ మీద వెళ్ళడం. ఇక వెనకాల ఉన్నటువంటి వ్యక్తికి అయితే అసలు సీటు కూడా పాపం సరిపోవట్లేదు. నలుగురు అంటే ఎక్కడ సరిపోతుంది చెప్పండి. కానీ ఆ మధ్య ఒక కాలంలో ఒక వీడియో వచ్చింది, ఒక బైక్ ₹1,00,000 పెట్టి కొంటాం, కనీసం 25,000 కూడా ఒక్క పర్సన్ బండి మీద కూర్చోవద్దా, నలుగురు కూర్చోవద్దా అని అడిగినట్టు ఇక్కడ నిజంగానే ఈయన వంతు 25,000 అనుకుంటా. కానీ ఆయనకి కూర్చోడానికి సీట్ లేదు. చూసుకోవాలి కదా, చూసుకొని వెళ్ళాలి కదా, సీటు పాపం ఆయనకు కూడా కావాలి కదా అన్నట్టుగా ఉందన్నమాట. అంటే ఏదేమైనప్పటికీ మనం మాత్రం రూల్స్ పెడదాం, రూల్స్ మాత్రం మనం పాటించొద్దు అనేటువంటిదే ఇక్కడ వర్తిస్తుంది. మరి వీళ్ళపైన సరైన యాక్షన్ తీసుకోవాల్సిందే, మాకు సమాధానం చెప్పాల్సిందే అంటే కూడా నెట్టింట ఈ వీడియో అయితే వైరల్గా మారింది.
నెట్టింట వీడియో అయితే వైరల్ గా మారింది. అది కూడా బహిరంగ ప్రదేశంలో, ఇంత దారుణంగా బహిరంగ ప్రదేశంలో నలుగురు చూస్తూ ఉండగా ఇలాంటి ప్రవర్తన అనేది సరైనది కాదు. మరి ఇది ఈ విధంగా ఉంటే ఏం నేర్పిస్తాము అని చెప్పి సమాజానికి అర్థం కావట్లేదంటూ కూడా సో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ వీడియో పైన అది మన తెలుగు రాష్ట్రాలు కానప్పటికీ ఏదైనా సరే ఎక్కడైనా సరే చట్టం ఒకే రీతిగా పనిచేయాలి. ఒకరికి ఒక విధంగా ఇంకొకరికి ఇంకో విధంగా పని చేయకూడదు అనేటువంటిది ఇక్కడైతే మనకి నిరూపించబడుతుంది. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు మీకు ఏమైనా ఎదురైనాయా? అలా కనుక ఎదురైతే డెఫినెట్ గా మాతో పంచుకోండి. ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.